ఆ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఏంటి బేసిక్గా ఇప్పుడు ఎందుకు ఆ కండిషన్స్ ఉండాలి అంటే ఇప్పుడు రేపు పొద్దున డేటా అనేది రియల్ టైం ఇప్పుడు మీరే ఉన్నారమ్మా, మీరు ఒక అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు, లేదంటే యూఆర్ ట్రైంగ్ టు బుక్ ఎ టికెట్. ఓకే, సో ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మీకు కన్ఫర్మ్ అయిన సీటే ఇంకొక కస్టమర్ కూడా అదే సీట్ కన్ఫర్మ్ అయిపోతే రేపు పొద్దున ఏం జరుగుతుంది? మీరిద్దరు ట్రైన్లో కొట్టుకోవాలి, అవునా? సో that is what we call it as maintaining the data integrity, data consistency, data accuracy. Getting my point? So I will tell you each one of them, I will explain, nothing to worry. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ కంపల్సరీ ఫాలో అయిపోవాలి. అలా జస్ట్ క్రియేట్ టేబుల్ కొట్టేసి టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తే బిజినెస్లో ఇష్యూస్ వస్తాయి. సో వాట్ ఆర్ ద కన్స్ట్రెయింట్స్ వీ హ్యావ్? నాట్ నల్, యూనిక్. What is this? 1 second, I'm sorry. Hello. Hello, hi. Is it Raman? Yes, speaking. Raman, Deena calling from TCS AI Cloud Unit. Hi. Hi, Raman. Are you available for a project or not? Because we can see your allocation is till 31st of September. So, are you continuing with the same? Yeah, I'm continuing with the project. It will be auto extended. Okay, thanks. Thank you. Sorry. So we have unique. Okay, primary key, foreign key, check constraint, and default. Okay, and we have identity, this also. See, not null constraint. What is this not null constraint? ఏం జరుగుతుంది? Not null, it is very simple. Not null అంటే every column must have the values. ఏ కాలం అయితే మనం నాట్ నల్ కన్స్ట్రెయింట్ అని పెడుతున్నామో ఖచ్చితంగా ఆ కాలంలో వాల్యూ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి నల్ ఎనీవేర్. ఓకే, రేపొద్దున మీరు లెటర్స్ సే ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీయా, ఆప్షనలా? రైట్. సో ఎక్కడైతే వాల్యూస్ కంపల్సరీ అవుతాయో అక్కడ ప్రతి చోట నాట్ నల్ అనే కన్స్ట్రెయింట్ పెడతారు. మనం టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. సో యూనిక్ కన్స్ట్రెయింట్ ఏంటి? సో ఇట్ విల్ ensure column cannot contain null values. Okay, unique constraint, it will ensure the column, okay, column values must be unique. ఇప్పుడు మీ అందరు చూసే ఉంటారు, మీ అందరికి జీమెయిల్ ఐడీస్ ఉన్నాయా? రైట్. సో మీరు మెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని ఒక యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, అదే ఒక మెయిల్ ఐడీస్ మిమ్మల్ని క్రియేట్ చేసుకోమంటుంది, మీకు నచ్చిన మెయిల్ ఐడీస్, అవునా? సో లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా nishita.reddy@gmail.com అనుకుందాం. ఇది ఇస్తే జీమెయిల్ ఏమంటది, గూగుల్ ఏమంటది? ఇది ఒకవేళ ఆల్రెడీ వేరే వాళ్ళకు ఉంటే this is already already taken by other customer, please choose a different one అంటది, అవునా? ఎందుకు? మెయిల్ ఐడి అనేది ప్రతి మనిషికి కూడా యూనిక్ గా ఉండాలి. నో 2 persons కెన్ హ్యావ్ సేమ్ ఈమెయిల్ అడ్రస్, కరెక్ట్? సో ఖచ్చితంగా యూనిక్ కన్స్టెంట్ అనేది కనుక మనం ఆ కాలం మీద అప్లై చేసినప్పుడు అది డూప్లికేట్ వాల్యూస్ని అలో చెయ్యదు. ఒకవేళ డేటాబేస్లో కనుక ఈ మెయిల్ ఐడి ఉంటే వెంటనే మీకు అది ఎర్రర్ చూపిస్తుంది, బాస్ వాట్ ఎవర్ ద వాల్యూ యు ఆర్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, సో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఇన్సర్ట్
another same value. Clear? Any doubt? So we have a primary key. So primary key will uniquely identifies each record. It is basically a combination of not null plus unique. అంటే ప్రైమరీ కీ మనం అప్లై చేస్తే ఆ పర్టికులర్ కాలంలో ఈ కాలంలో యూ కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ షుడ్ బి యూనిక్ అండ్ నో డూప్లికేట్ రికార్డ్స్ ఆర్ అలౌడ్. అర్థమైందా? సో ప్రైమరీ కీ అంటే కంపల్సరీ వాల్యూస్ అనేది యూనిక్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నల్ వాల్యూ అనేది తీసుకోదు. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, యూనిక్ కూడా అదే కదా, యూనిక్ కి ప్రైమరీ కీకి ఏంటి డిఫరెన్స్ అంటే యూనిక్ కీ కెన్ యాక్సెప్ట్ వన్ నల్ వాల్యూ. యూనిక్ కీ అనేది ఒక్క నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ ప్రైమరీ కీ అనేది ఒక్క నల్ వాల్యూని కూడా యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ ఫారెన్ కీ. సో బేసికలీ ఇట్ విల్ మెయింటైన్ ద referential integrity between two tables. సో ఇదేంటంటే ఈ ప్రైమరీ కీ ఫారెన్ కీ అనేది పేరెంట్ అండ్ చైల్డ్ లాగా. సో ఈ ఒక టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఒక టేబుల్లో ప్రైమరీ కీ ఉంటుంది, ఇంకొక టేబుల్లో ఫారెన్ కీ ఉంటుంది. ఈ రెండు లింకప్ అయి ఉంటాయి. ఓకే, మనం అది ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ రెండు లింకప్ అయినప్పుడు ఏమవుతుంది, దీనికి ఇప్పుడు లెట్స్ సే నిషిత డేటా ఈ టేబుల్లో ఉందనుకున్నాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏలో నిషిత డేటా ఉంది, అగైన్ టేబుల్ బిలో కూడా నిషిత డేటా ఉంది. ఒకవేళ మీరు టేబుల్ ఏలో నిషిత డేటా గనక డిలీట్ చేయాలని ట్రై చేస్తే ఇది డిలీట్ అవ్వదు. ఎందుకు అంటే ఇది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏమని బాస్, the data you are trying to delete is linked in this table with the primary key, so you are not allowed to delete అని చెప్తుంది. అది ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, రియల్ టైంలో ఎలాంటి సినారియోలో వాడతారు అనేది we will see. Don't worry about that. First understand the concept. Check constraint. So check constraint అంటే ఏంటి? So it will ensure the column values meets the condition. ఓకే, అంటే ఇప్పుడు లెటస్ సే మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నారమ్మా, దాంట్లో ఏమంటారు, ఏజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 18 years అంటారు. ఒకవేళ మీరు 17 years ఎంటర్ చేస్తే అప్లికేషన్ తీసుకుంటుందా? తీసుకోదు. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ చెక్ కన్స్ట్రెయింట్. మీ అంటే టేబుల్ డిజైన్ చేసేటప్పుడే వాడు ఆ చెక్ కన్స్ట్రెయింట్ అనేది దాని మీద ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏది ఐ మీన్ ఎట్లా 10th క్లాస్ రావాలంటే ఇంత ఏజ్ ఉండాలి, ఇంటర్ రావాలంటే ఇంత ఏజ్ ఉండాలి. ఐఎమ్ సారీ. సో ఏదైనా అంటే ఇఫ్ యు ఆర్ బయింగ్ ఎ ప్రోడక్ట్, ఇప్పుడు వైన్ షాప్ మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. లెట్స్ ఈ వైన్ షాప్లో కండిషన్ పెడతారు కదా 21 years పైననే రావాలి అని, అట్లా. సో యూ టేక్ ఎనీ అప్లికేషన్, అలాంటి కండిషన్ ఏదైనా ఉంటే సో యూ విల్ ఇంప్లిమెంట్ దట్ చెక్ కన్స్ట్రైంట్. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ డిఫాల్ట్. సో దీనికి ఏ వాల్యూ లేనప్పుడు డిఫాల్ట్గా ఒక వాల్యూ ఉంటుంది. లెటస్ సే మీరు యు ఆర్ జాయినింగ్ ఇన్ సమ్ కాలేజ్, అట్లా కాదు సారీ, ఎలా తీసుకోవాలి, డిఫాల్ట్ ఎలా చెప్పాలి, డిఫాల్ట్. సో లెటస్ సే ఏదైనా ఒక కాలం మీద డిఫాల్ట్ కన్స్టెంట్ పెట్టాను నేను. డిఫాల్ట్ కన్స్టెంట్ పెట్టినప్పుడు ఆ కాలంలోకి మీరు ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేస్తే ఆ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, లేదు మీరు ఏ వాల్యూ ఇవ్వట్లేదు అంటే దానికి డిఫాల్ట్ వాల్యూ ఒకటి ఉంటుంది, బై డిఫాల్ట్ అది తీసేసుకుంటుంది. సో ఇట్ విల్ అసైన్ ద డిఫాల్ట్ value when no value is provided. Okay, identity. So
So we have a seed comma increment means, let's say for example 1 comma 1. Identity అంటే it will auto increment the values. అంటే ఇప్పుడు లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒక కంపెనీ స్టార్ట్ అయింది. ఆ కంపెనీలో మీరే ఫస్ట్ ఎంప్లాయ్, రైట్? మీరే ఫస్ట్ ఎంప్లాయ్ అయితే దాన్ని మీకు ఏమొస్తుంది 001 అలా వస్తుంది, అవునా? సో నేనేమంటున్నాను అంటే ఇంకా ఇప్పుడు జనరల్గా ఎంప్లాయీస్ పెరిగే కొద్దీ +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతిసారి ఒక ఆ కొత్త ఎంప్లాయీకి వచ్చేసి ప్రతిసారి నీకు ఎంప్లాయ్ ఐడి జనరేట్ చేయాల్సినటువంటి పని లేకుండా ఏం చేస్తామంటే ఐడెంటిటీ వాడతాం. సీడ్ అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఈస్ 1, ద నెక్స్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ ఈస్ 1 మీన్స్ ఫస్ట్ వచ్చిన ఎంప్లాయీకి 1 ఇచ్చేయమంటున్నాను, వీటి తర్వాత ఎవడొచ్చినా సరే వాడికి 1 యాడ్ చేయమంటున్నాను. సో 1 + 1 సెకండ్ ఎంప్లాయీ ఐడి 2 అవుతుంది, తర్వాత ఈ ప్లేస్లోకి 2 వస్తుంది, సో 2 + 1 3 అవుతుంది, 3 + 1 4 అవుతుంది. అలా ఆటో ఇంక్రిమెంట్ ప్రతిసారి మీరు ఎంప్లాయీ ఐడి దానికి జనరేట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా అది ఆటోమేటిక్గా ఎంప్లాయీ ఐడీస్ అనేది దానికి అదే జనరేట్ చేసుకుంటుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ సో ఫార్? ఎనీ డౌట్స్? we will see ప్రాక్టికల్ గా చూద్దాం. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్. వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? లెట్స్ సే ఎంప్లాయీస్. సేమ్ టేబుల్ డైలీ క్రియేట్ చేస్తే డూప్లికేట్ అవుతుంది కాబట్టి 220825 అని పెడదాం. ఓకే, నౌ ఐ విల్ టేక్ ఎంప్లాయీ ఐడి. ఓకే, వాట్ ఈస్ ద డేటా టైప్? integer. Okay, and primary key. Okay, next we have employee name varchar of 50. దీనికి ఏం పెడుతున్నా చూడండి, నాట్ నల్ అని పెడుతున్నా. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తానమ్మా, టెన్షన్ పడద్దు, అర్థం కాకపోతే అడగండి. ఈమెయిల్, సో దిస్ ఈజ్ ఆల్సో varchar, let's say 50. I will give unique constraint on this. So department ID integer, so I'm not going to give any constraint. Let us say salary decimal. ఇందులో I will keep check constraint. ఓకే, చెప్తున్నాను, చెక్ salary greater than or equal to 10,000. నేను చెప్తాను ఇది ఎందుకు వాడానో. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ స్టేటస్ varchar of 50. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ విల్ జస్ట్ క్రియేట్ దిస్ టేబుల్. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, నేనేమంటున్నా, ఎంప్లాయీ ఐడి అనే కాలం మీద ప్రైమరీ కీ పెట్టాను. గాట్ ఇట్? సో మీన్స్ వాట్? ఇప్పుడు మీరు చూడండి, ఏ ఎంప్లాయీ అయినా ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే వాడికి ఎంప్లాయీ ఐడి అనేది మ్యాండేటరీ కదా. ఇప్పుడు లెటర్స్ సే వాడికి ఏ ప్రాజెక్ట్ రాలేదు, వాడికి ఇంకా ఏం డెసిగ్నేషన్ ఇంకా చెప్పలేదు, వాడిని ఏ పొజిషన్ ఇవ్వాలో చెప్పలేదు, దట్ ఈస్ ఫైన్. డెసిగ్నేషన్ కన్ఫర్మ్ కాకుండా కంపెనీలోకి జాయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, వాడికి ఏ డిపార్ట్మెంట్లో వేయాలో క్లారిటీ లేకపోయినా చేసుకోవచ్చు. కానీ ఒక ఎంప్లాయీని ఒక కంపెనీలో జాయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీ ఐడి అయితే మ్యాండేటరీ, అవునా కదా? సో ఎంప్లాయీ ఐడి లేకుండా వాడికి రికగ్నిషన్ ఏముంటుంది ఆఫీస్లో? వాడి ఐడెంటిటీ ఏంటి? వాడి గుర్తింపు ఎంప్లాయీ ఐడియే కదా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా వాట్ ఈజ్ యువర్ ఎంప్లాయీ ఐడి అంటారు. సో ఎంప్లాయీ ఐడి కొట్టంగానే అన్ని డీటెయిల్స్ వస్తాయి ఎంప్లాయీకి సంబంధించినట్టు. కాబట్టి సో ఎంప్లాయీ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్, కాబట్టి నేను ప్రైమరీ కీ వాడాను. ఇదేంటి, డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, నల్ వాల్యూని తీసుకోదు. ఎంప్లాయీ ఐడి అనేది మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా ఎంప్లాయీ ఐడి ఉండాల్సిందే. సో డూప్లికేట్ ఎంప్లాయీ ఐడి ఉండకూడదు కాబట్టి నాట్ నల్ తీసుకుంటున్నాము. ఓకే, we will see, try to insert the data. Insert into table. Okay,
ఏమున్నాయి ఇక్కడ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి 101 ఎంప్లాయీ నేమ్ ఓకే నెక్స్ట్ ఎంప్లాయీ మెయిల్ ఐడి department could be anything department idea ఇది okay fine so then we have to give department id and then salary 15,000 okay సరే ఇది ఒకసారి ట్రై చేద్దాం నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూ స్టేటస్ ఇవ్వలేదా నేను ఓకే యాక్టివ్ డన్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది సరే ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు చూద్దాం ఆ కన్స్టెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దాం ఇప్పుడు నేను ఏమంటున్నా ఎంప్లాయీ ఐడి నేను ఆల్రెడీ 101 ఇందులో ఉంది నేను నెక్స్ట్ వచ్చే ఎంప్లాయీకి కూడా అదే 101 ఎంప్లాయీ ఐడి ఇచ్చాను అనుకో ఏం జరుగుద్దో చూడండి ఇక్కడ ఏముంది చదవండి అమ్మా సమ్వన్ రీడ్ దిస్ ఎర్రర్ అవుట్ చదవాలి ఇది కన్స్టెంట్ నేమ్ నో ప్రాబ్లం లీవ్ ఇట్ అది ఓకే అది వదిలేసేయి నో ప్రాబ్లం ఇక్కడ నుంచి చదవండి ఆబ్జెక్ట్ అంటే ఏంటి టేబుల్ నెక్స్ట్ అవునా కనపడట్లేదా 101 నీ ఒక్కదానికే కనపడట్లేదా ఎవరికి కనపడట్లేదా అవునా అవును ఇక్కడ కూడా అదే ఉంది కదా స్క్రీనే ఉంది కదా ఇది చదవండి చాలు ఎర్రర్ మెసేజే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన పార్ట్ కనబడుతుందా మరి అదే కదా ఇంకేం కనబడట్లేదు అంటున్నారు మీరు అవునా నేను కాపీ చేసి ఇక్కడ ఎందుకు వేసానమ్మా ఈజీగా ఉంటుందని కదా ఓకే ఫైన్ ఇప్పుడు ఏమంటుందో చూడండి వైలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ cannot insert duplicate key in the object. The duplicate key value is 101. Babu, already see you are violating the primary key constraint. Already ఇందులో 101 అనే వాల్యూ ఉంది బట్ you are trying to insert 101 again. So this column will not allow you to send duplicate values. Getting my point? Primary key అర్థమైందా లెట్ అస్ సే సరే 101 తీసేయండి నేను నల్ పంపిస్తున్నాను అనుకోండి ఇప్పుడు చూద్దాం ఏమంటదో see cannot insert the value null into the employee id column does not allow null values error చూడండి cannot insert the value null into the table column does not allow null values insert failed because ఈ పర్టికులర్ కాలం మీద నాకు ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఉండడం వల్ల అది డూప్లికేట్ వాల్యూస్ని కానీ నల్ వాల్యూస్ కానీ తీసుకోదు కంపల్సరీ దానికి వాల్యూ ఉండాలి అండ్ దట్ షుడ్ బి a unique value and that should not be any duplicate value. Clear? Any doubt? ప్రైమరీ కీ క్లియరా రేపు పొద్దున మీకు ఇంటర్వ్యూలు అడిగితే మీరు చెప్పగలగాలి ఇది వాట్ ఈజ్ ఎ ప్రైమరీ కీ అంటే వెంటనే చెప్పాలి ఏ ప్రైమరీ కీ ఈజ్ ఎ కన్స్ట్రెంట్ ఇన్ SQL సర్వర్ విచ్ కెనాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్ అనే కాలం అండ్ కాలం కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూస్ అని చెప్పాలి
Clear with the primary key? Everyone? క్లియరా కాదా ఏంటో చెప్పండి గట్టిగా. క్లియర్. Okay. So we will move on to the next constraint. So what is the next constraint? Not null constraint. Let's say ఇప్పుడు ఒక ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అవుతున్నాడు అంటే వాడికి కంపల్సరీ నేమ్ అయితే ఉంటుంది కదా, నేమ్ లేకుండా క్యాండిడేట్ నేమ్ లేకుండా ఉండదు కదా. సో ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలం మీద నాట్ నల్ పెట్టాను నేనేం చేస్తున్నా, ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్ అండ్ ఐ విల్ పాస్ null value and we'll see what happens. చూడండి, cannot insert the null value into the column employee name, the table column does not allow nulls. అప్పుడు మీరు ఏం చేయాలి, ఓహో ఇదేంట్రా ఇలా వస్తుంది, కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ అంటుంది, ఎందుకు ఇలా వస్తుంది, ఇప్పుడంటే మనం టేబుల్ క్రియేట్ చేసాం, ఇక్కడే మనము అది ఎంత కన్స్ట్రెంట్ అదంతా ఇచ్చాం కాబట్టి మనకు అర్థమవుతుంది. రేపు పొద్దున మీరు రియల్ టైంలో చూస్తారు ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తారు, ఆ టేబుల్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆ టేబుల్కి వెళ్ళి ఇదిగోండి ఈ టేబుల్ ఉందా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఇక్కడ కీస్ అని ఉందా, లేకపోతే కాలం ఓపెన్ చేయండి. కాలమ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్లో ఇక్కడ నాట్ నల్ అని కనబడుతుందా, ఓహో ఎంప్లాయీ నేమ్ అనే కాలం నాట్ నల్ కన్స్ట్రెంట్ ఉంది దీని మీద, కాబట్టి ఇది నల్ వాల్యూని అలో చేయట్లేదు అనేది మీరు గ్రౌండ్ నుంచి రూట్ కాజ్ కనుక్కోవాలి. అర్థమైందా? మీకు ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే ఎర్రర్ చదివి ఆ ఎర్రర్ నుంచి ఎక్కడికి వెళ్తే ఆ ఎర్రర్ దానికి రిజల్యూషన్ కనబడుతుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలా. గెటింగ్ మై పాయింట్ ఎవ్రీవన్? ఓకే, సో నెక్స్ట్, so what else we have, so okay fine, so this is not allowing null values. Next తర్వాత ఇదేంటి, సరే ప్రైమరీకి డూప్లికేట్ వాల్యూ ఇవ్వలేదు, యూనిక్ వాల్యూ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఈమెయిల్ అడ్రస్ యూనిక్, ఆల్రెడీ ఇంతకు ముందున్న రికార్డ్కి ఈ మెయిల్ ఐడి ఇచ్చాను, మళ్ళీ అదే మెయిల్ ఐడి పంపించడానికి ట్రై చేస్తా, ఏం జరుగుతుందో చూడండి. సి సారీ ఇదిగోండి, హలో వాట్స్ హ్యాపనింగ్, why this error is not selecting, ఇదిగోండి ఎర్రర్ చదవండి అమ్మా. వాట్ ఈస్ ద ఎర్రర్? సో కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ. సో ఇక్కడ చూడండి వైలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రెయింట్, వైలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రెయింట్. ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ యూనిక్ కీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కాలమ్స్ కింద కీస్ అని ఉంటుంది, ఆ కీస్ ఎక్స్పాండ్ చేయండి. ఇందులో ఇక్కడ ఉందా యూక్యూ ఎంప్లాయీస్, ఇదేనా, ఇది సేమా, చూడండి యూ కెన్ ఫైండ్ ద కీస్ హియర్. ఇక్కడ మనం ప్రైమరీ కీ యూనిక్ కీ రెండు ఇచ్చాం కాబట్టి యూనిక్ కీ అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకే, సో మీరు ఓకే ఈ యూనిక్ కీ సరే ఇదంతా వదిలేయండి. ఇప్పుడు ఈ యూనిక్ కీ అనేది ఏ కాలం మీద ఉందో అర్థమవుతుందా మీకు? జస్ట్ బై లుకింగ్ ఎట్ హియర్. నో కదా, ఎంప్లాయీ అనేది టేబుల్ నానా, అసలు ఎంప్లాయీ టేబుల్ కాదు, కాలం కాదు, ఇది ఎంప్లాయీ కాదు, టేబుల్ కాదు, ఇది జస్ట్ కీ, ఈ యూనిక్ కీ నేమ్ ఇది. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఈ కీ అనేది ఏ టేబుల్లో ఉంది, ఏ కాలంలో ఉందో తెలుసుకోవాలి అంటే
right click on the key, script constraint as create to new window editor. అర్థమైందా? సో ఈ టేబుల్లో యూనిక్ కన్స్టెంట్ దేని మీద ఉంది? ఈమెయిల్ ఐడి మీద ఉంది. కరెక్ట్? అర్థమవుతుందా? ఇలా తెలుసుకోవాలి కన్స్టెంట్ అనేది ఏ టేబుల్లో దేని మీద ఉంది అనేది. ఈ టేబుల్లో ఉంది. ఓకే, సో అదేం చెప్తుంది మనకు? ఈమెయిల్ ఐడి అనే కాలం మీద యూనిక్ కన్స్టెంట్ ఉంది. ఆల్రెడీ ఈ వాల్యూ ఆల్రెడీ టేబుల్లో ఉంది. ఎందుకు యూనిక్ కన్స్టెంట్ వాడాలి? లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు నిషితా రెడ్డి అని ఇద్దరు ఉన్నారమ్మా. ఓకే, సేమ్ నేమ్ మల్టిపుల్ మెంబర్స్కి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరికీ ఒకే మెయిల్ ఐడి ఉందనుకోండి, ఏం జరుగుతుంది? వేరే నిషితా రెడ్డికి యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ గుడ్, సో యూ హ్యావ్ టు లీవ్ ద కంపెనీ అని మెయిల్ పెడతారు. వీళ్ళిద్దరికి ఒకటే మెయిల్ ఐడి ఉంటే ఏం జరుగుతుంది? ఈవిడకి కూడా మెయిల్ వస్తుంది కదా, రైట్? వస్తుందా రాదా? సో అప్పుడు ప్రాబ్లం కదా. కాబట్టి సో ఖచ్చితంగా మెయిల్ ఐడి కాలం మీద యూనిక్ ఉంటుంది. సో అది క్లియర్గా చెప్తుంది, బాస్ ఈ మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది, సో చూస్ అ డిఫరెంట్ మెయిల్ ఐడి అని. సో దెన్ యూ కెన్ చూస్, దట్స్ ఇట్, ఎనఫ్. ఒకటి చాలు, జస్ట్ ఒక సింగిల్ వర్డ్ మారినా కూడా ఇట్ విల్ బికమ్ యూనిక్ వాల్యూ. ఓకే, ఇంతవరకు క్లియరా? ప్రైమరీకి నాట్ నల్ కన్స్టెంట్ అండ్ యూనిక్ కన్స్టెంట్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్? అమ్మా చెప్పు. ఏమి ఇచ్చాం మనం? ఇచ్చింది రెండే కదా, ప్రైమరీకి ఇచ్చాము, యూనిక్కి ఇచ్చాము. ఇంకేం కీస్ ఇచ్చాం మనం? చెక్ ఈజ్ నాట్ ఎ కీ, దట్ ఈస్ అ కన్స్ట్రెయింట్. ఇగో ఇక్కడ చూడు, కింద కన్స్ట్రెయింట్స్ అని ఉందా? ఇదిగో ఇది చెక్ కన్స్ట్రెయింట్. ఎక్కడ? శాలరీ మీద ఉందని చెప్తుంది. డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఎక్కడ? స్టేటస్ మీద ఉందని చెప్తుంది. అలా దీన్ని ప్రైమరీ కీ అంటాం, ఇది యూనిక్ కీ అంటాం. సో దట్ ఈస్ వై దే ఆర్ ప్రెసెంట్ ఇన్ కీస్. చెక్ కన్స్ట్రెయింట్, డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఆర్ ఇన్ కన్స్ట్రెయింట్స్. You can see, right? So now will department ID normal, దీనికి ఏమి ఇవ్వలేదు. salary, yes. Now if I ఇక్కడ ఏముంది కన్స్టెంట్? salary చెక్ కన్స్టెంట్ ఏముంది? కండిషను కంపల్సరీ ఏ ఎంప్లాయీకైనా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉండాలి. 10,000 కంటే ఎక్కువ ఉండాలి శాలరీ, తక్కువ ఉండడానికి లేదు. నేనేం చేస్తా? 5,000 పెడతా శాలరీ. Now I will try to insert the record. See, it is not allowing you to insert the, boss, what happening? ఇక్కడ చదవండి ఏముందో. చదవాలి. సో ఈ డేటాబేస్లో, ఈ టేబుల్లో, ఈ కాలం మీద ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయింది. చెక్ కన్స్ట్రెయింట్తో ఏదో ప్రాబ్లం ఉందంటున్నారు. సరే ఫైన్, ఏంటి ఆ ప్రాబ్లం? దీన్ని చూడడం వల్ల మీకు ఏమైనా అర్థమవుతుందా? దీంట్లో ఏం లేదు, చెక్ కన్స్టెంట్ వల్ల ప్రాబ్లం అంటున్నాడు కానీ బట్ వాట్ ఈస్ ద కండిషన్ అనేది ఇక్కడ లేదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? దెన్ గో టు చెక్ కన్స్టెంట్, రైట్ క్లిక్, స్క్రిప్ట్ క్రియేట్, వెళ్ళి తెలుసుకోండి ఏంటి దాని లోపలే.
అమ్మా నేనేమంటున్నానంటే మీరు రియల్ టైంలో ఆలోచించాలి, బ్రాడ్గా ఆలోచించాలి. ఇక్కడంటే మీ ముందే నేను టేబుల్ క్రియేట్ చేశాను కాబట్టి మీకు తెలుసు. కానీ రేపు పొద్దున మీరు ఆల్రెడీ ఎవడో క్రియేట్ చేసిన టేబుల్స్ మీద వర్క్ చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇలాంటిది ఇష్యూ వచ్చిందనుకో మీకు అర్థం కాదు సడన్గా. సో ఆ ఇష్యూ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇలా ఇక్కడ చూడండి. సో ఈ టేబుల్లో ఈ కాలంలో ఏంటి కండిషను? ఓకే, శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉండాలని రాశాడు కండిషన్. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. 1 సెకండ్. హలో. Hello. Yes. I'm speaking with Sai. Speaking. This is Shivaranjani calling from Coforge Technology. I gave you a call regarding for job opening. Are you looking for job change? నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ కండిషన్ ఏముంది? ఓకే, శాలరీ గ్రేటర్ దెన్ 10,000 ఉందా? ఓహో, మనం ఏం ఎంటర్ చేసాం ఇక్కడ? ఓ, దట్ ఈస్ వై ఇట్ ఈస్ గెటింగ్ ఫెయిల్డ్. ఇప్పుడు చూడండి, మీరు 10,000 పెడితే ఇన్సర్ట్ అయిపోతుంది. అయిందా? సో లెట్ us see that. రైట్, డేటా ఈజ్ ఇన్సర్టెడ్. సో ఇంకొకటి ఏంటి? డిఫాల్ట్ కన్స్ట్రెయింట్. డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ మీన్స్ వాట్? మీరు లెట్స్ గో విత్ అనదర్ వాల్యూ అగైన్. రాజ్యలక్ష్మి లక్ష్మి డాట్ ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, దీనికి డిఫాల్ట్ వాల్యూ యాక్టివ్ అని ఉంది. నేను ఇక్కడ యాక్టివ్ ఇచ్చాను కాబట్టి యాక్టివ్ వచ్చింది. అసలు నేను ఏ వాల్యూ ఇవ్వను, ఏం జరుగుద్దో చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఎర్రర్? ఏం చేయాలి ఇప్పుడు దీనికి? నేను ఈ ఎర్రర్కి నేను ఏం చేయాలో చెప్పాలి. ఎర్రర్ చదవండి, 1కి 2 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది. డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలా? అక్కడ ఎర్రర్ చదవమ్మా ఫస్ట్, తర్వాత ఇద్దాం కానీ. దయచేసి ఎర్రర్ మాత్రమే చదవండి. మళ్ళీ చదువు. అంటే నాకు అర్థం కాలేదు. నేను కొంచెం కొత్త సీక్వెల్కి కొంచెం క్లియర్గా చెప్పవా? నువ్వు చెప్పేది కరెక్టే, నీకు ఇష్యూ అర్థమైంది, కానీ ఆ చెప్పే వే రావట్లేదు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అక్కడ క్లియర్గా ఉంది చూడు నాన్న, కాలమ్ నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ టేబుల్ డెఫినిషన్. అంటే టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్కి మీరు ఇచ్చిన వాల్యూస్ సరిపోవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. మీన్స్ అక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తక్కువ. ఓకే, వీ డోంట్ నో. అక్కడ ఏం చెప్తుంది? టేబుల్ డెఫినేషన్ అంటే కాలమ్సే. సో మీరు ఇచ్చిన వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఇచ్చారనేది డజంట్ మ్యాటర్. సో మీరు ఇచ్చిన వాల్యూస్కి అక్కడ ఉన్న కాలమ్స్కి సరిపోవట్లా, మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ 5 కాలమ్స్ ఉంటే మీరు 5 వాల్యూస్ ఇవ్వాలి, అక్కడ 10 కాలమ్స్ ఉంటే ఇక్కడ 10 వాల్యూస్ రావాలి, అప్పుడే టేబుల్ డెఫినేషన్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 1 2 3 4 5 మీరు 5 వాల్యూస్ ఇచ్చారు. అందులో 10 కాలమ్స్ ఉండొచ్చు, 5 కాలమ్స్ ఉండొచ్చు, 6 కాలమ్స్ ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ టేబుల్ని చూడాలి. వాట్ ఈస్ ద టేబుల్ డెఫినేషన్? ఇక్కడ చూడండి. సో జనరల్గా చూడాలి అంటే ఇలా టేబుల్ని సెలెక్ట్ చేసి Alt F1 కొట్టండి, యూ విల్ గెట్ ద టేబుల్ డెఫినేషన్. ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, డేటా టైప్ ఏంటి, లెంత్ ఎంత ఉంది. Alt ప్లస్ F1. ఓకే, అందులో ఏమేమి కీస్ ఉన్నాయి, ఏమేమి కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి అన్నీ వస్తాయమ్మా. చూడండి, చెక్ కన్స్ట్రెయింట్, డిఫాల్ట్ కన్స్ట్రెయింట్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ, ఇవన్నీ వస్తాయి.
సో ఇక్కడ ఏముంది, 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. బట్ నేను ఇక్కడ 5 వాల్యూస్ ఇచ్చాను కాబట్టి ఇట్ ఈస్ నాట్ టేకింగ్. దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు టేక్ ఆల్ ద కాలమ్స్ అండ్ స్పెసిఫై చేయాలి. మీ దగ్గర ఒకవేళ ఒక వాల్యూ లేదనుకోండి, ఏ కాలంకి ఆ వాల్యూ లేదో ఆ కాలంని తీసేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు స్టేటస్ వాల్యూ లేదు కదా, కానీ ఇక్కడ స్టేటస్ కాలం అవసరమా, తీసేయాలి. ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుంది చూడండి. ఓకే, నౌ విల్ సీ. హే కమాన్, ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను ఏ వాల్యూ ఇవ్వలేదు కానీ ఇక్కడ యాక్టివ్ అని ఎందుకు వచ్చింది చెప్పాలి. ఏదమ్మా, సో మీరు ఇక్కడ వాల్యూ ఇవ్వకపోతే టేబుల్ డిజైన్ చేసేటప్పుడే మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం. మీన్స్ మీరు ఏదైనా, ఇప్పుడు ఇక్కడ మీరు యాక్టివ్, నాట్ యాక్టివ్, ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు, అది తీసుకుంటుంది. బట్ మీరు ఏ వాల్యూ ఇవ్వనప్పుడు అది యాక్టివ్ అని తీసుకుంటుంది. అలా తీసుకోమని చెప్పి నేను డిజైన్ చేశాను, అలా తీసుకోమని చెప్పి నాకు కస్టమర్ చెప్పాడు. దిస్ ఈజ్ ద కండిషన్. ఇలా మా బ్యాంక్ ఇలా ఉంటుంది, మా కస్టమర్స్ ఇలా ఉంటారు, వాళ్ళు ఏ వాల్యూస్ ఇవ్వనప్పుడు ఇలా యాక్టివ్ అని తీసుకోండి. లేదు అంటే కస్టమర్ అకౌంట్ క్లోజ్ చేస్తేనేమో మేము పంపిస్తాం స్టేటస్ ఏంటి అనేది. ఒకవేళ మేము ఏది పంపలేదు అనుకోండి, డిఫాల్ట్గా యాక్టివ్ అని పెట్టండి అని చెప్తాం. క్లియర్ విత్ ఆల్ ద కన్స్ట్రెయింట్స్. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మెయిల్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, శాలరీ, స్టేటస్, డిఫాల్ట్, చెక్ కన్స్ట్రెయింట్, యూనిక్, నాట్ నల్, ప్రైమరీ కీ. ఇంకేమైనా డౌట్ ఉందా? హలో, ఓకే. ఏదమ్మా, అవునా, ఇన్స్టలేషన్ అయిందా? ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీలత. మీకు అందుకే మీ గ్రూప్లో అసిస్ట్ చేయడానికి లలిత అనే అమ్మాయిని నేను యాడ్ చేశాను. ఆ అమ్మాయిని అడగండి, షీ విల్ గైడ్ యూ, షీ విల్ హెల్ప్ యూ. ఓకే, నథింగ్ టు వరీ అబౌట్ దాట్. సో వాట్ ఎల్స్ వీ హ్యావ్, ఐడెంటిటీ అని చెప్పాను కదా, ఐడెంటిటీ 1,1. సో లెట్ మీ క్రియేట్ ఎ స్మాల్ టేబుల్ ఫర్ దట్. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ పెడదాం సరిపోతుంది, ఎంప్లాయీ. సో ఐడి ఇంటీజర్, నేమ్ varchar 100, 20. ఓకే, నేను ఐడెంటిటీ, ఓకే, దీనికి నేను ఇంటీజర్కి ఐడెంటిటీ ఇవ్వాలి. ఐడెంటిటీ, వాట్ ఈస్ దిస్, ఇట్లా వస్తున్నాయి ఫోన్లు. హలో, ఎస్ Hi, I'm speaking with Sheikh Rasool. స్పీకింగ్. Hi, I'm Abhilash here from the HR team of Northcote Softwares. ఓకే, Yeah, so I've just reached you regarding a job opportunity. ఆర్ యూ that we are హైరింగ్ ఫర్ hiring for- ఇన్ఫోసిస్? Sorry? ఆర్ యూ హైరింగ్ ఫర్ ఇన్ఫోసిస్? No, not for Infosys. Okay. Like we are hiring for our payroll on the Northcote Software, and you will be working with one of our end client in Hyderabad. ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ గో హెడ్. Yeah, so we are hiring for an SQL developer role. Okay, it will be like work from office. All right, and we are like looking out for someone who has the strong expertise in PL, SQL, and SSIS and all. ఓకే, Yeah, and along with that, have got the server integration services, along with the like performance streaming or query optimization. యా. Okay. Yeah. So I just want to hear about your total as well as your relevant experience. I have around 6.5 years of experience, Okay. in which 5 years is the relevant experience. Okay. All right. So you are currently on video joiner? Yeah. Okay. All right. Your relevant experience is also there? Yeah. Okay. And what was the last organization you have worked for?
I work for Catasys Software. Okay. And then, what was the last working day officially? July 18 last month. Okay. All right. So you were in senior data engineer at Decision Point, correct? Yeah. Okay. All right. Okay. So if you could just brief me about the last No. project that you have worked with. Sorry? If you could just brief me about the last project that you have worked with. No, I'm in a meeting. I cannot talk to you much right now. Can you please conclude the call, please? Okay. All right. Or else I can call you after 10 minutes. If you want, I can speak to you then. Sure. Thank you. Okay, sorry. So I'm keeping identity constraint 1, 1. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. టేబుల్ క్రియేట్ అవుతుందా ఫస్ట్? డన్, టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. వాట్ ఈస్ ద 1, 1, ఓకే. ఏం కనపడట్లేదు? స్క్రీన్ కనపడట్లేదా? ఇన్సర్ట్ ఇంటూ అనేది కనపడట్లేదా మీకు అందరికా? ఆవిడకి ఒక్కదానికేనా? ఒకసారి చెక్ చేసుకోమ్మా. సి ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్, ఇక్కడ చూడండి ఎర్రర్ ఏమి ఇచ్చింది చూడండి. చదవండి, ఎవరన్నా ఎర్రర్ చదవండి. An explicit value for the identity column in the table can only be specified when a column list is used and identity insert is on. సో ఎక్స్ప్లిసిట్ అంటే మీరు బయట నుంచి వాల్యూ ఐడెంటిటీ కాలమ్కి ఇస్తున్నారు. ఇన్ ద కాలమ్ ఎంప్లాయీ టేబుల్లో కెన్ ఓన్లీ బి స్పెసిఫైడ్ వెన్ ఎ కాలమ్ లిస్ట్ ఈజ్ యూస్డ్ అండ్ ఐడెంటిటీ ఇన్సర్ట్ ఈస్ ఆన్. సో ఇక్కడ చూడండి, ఇది ఏమంటుంది, బాబు దీనికి ఆల్రెడీ ఐడెంటిటీ పెట్టేశావు. ఇక్కడ 1 ఫస్ట్ రికార్డ్కి 1 తీసుకోమని చెప్పావు, తర్వాత ఒక్కొక్క రికార్డ్కి 1 ఇంక్రిమెంట్ చేసుకోమని చెప్పావు. మళ్ళీ నువ్వు ఎందుకు వాల్యూ ఇస్తున్నావు ఇక్కడ? ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. See, insert into table, I just given the value. So select star from employees. See, 1 ఆటోమేటిక్గా వచ్చింది, నేను ఇన్సర్ట్ చేయలేదు. కానీ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఐడెంటిటీ వల్ల వచ్చింది. లెట్ మీ ఇన్సర్ట్ ఇంకొకటి. See, I have inserted next record. ఇక్కడ చూడండి 2 ఆటోమేటిక్గా వచ్చింది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్ స్టార్టెడ్ విత్ 1 అండ్ ఇట్ విల్ కీప్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూస్ బై 1. నెక్స్ట్ రికార్డ్కి 2+1, నెక్స్ట్ రికార్డ్కి 3+1, నెక్స్ట్ రికార్డ్కి 4+1. దట్ ఈస్ హౌ ద ఐడెంటిటీ వర్క్స్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఐడెంటిటీ ఆర్ ఎనీ కన్స్టెంట్? చెప్పాలి, మాట్లాడాలి. No speaking, no asking, mother also, no food. No doubt? Sure? Srilata, Divya, Nishita?